హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. రేయ్ ప్లీజ్ రా, 2 రన్నులైనా కొట్టరా. ఆడమంటే సరిగ్గా ఆడవు, పక్కన కూర్చోమన్నా కూర్చోవు. ఇది 7G బృందావన్ కాలనీలోని ఓ కామెడీ సీన్. అయితే ఈ సీన్ అచ్చంగా రోహిత్ శర్మకు సెట్ అవుతుందని ట్రోల్స్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. తన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్స్ని ఊచకోత కోసిన నాటి రోహిత్ శర్మను ఇప్పుడు కామెడీ సీన్తో ఫ్యాన్స్ పోల్చుతున్నారంటే అతని ఆట ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పింక్ బాల్ టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో కలిపి పట్టుమని 10 పరుగులు కూడా కొట్టని రోహిత్ శర్మ 3వ టెస్ట్లోనూ పరమ చెత్తగా ఆడాడు. 27 బంతుల్లో 10 పరుగులే చేసి పెవిలియన్కు చేరాడు. ఆ 27 బంతులను ఫేస్ చేయడానికి కూడా అష్ట కష్టాలు పడ్డాడు. దీంతో రోహిత్ శర్మపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. రిటైర్మెంట్ ఇచ్చే భయ్యా అని రోహిత్ శర్మకు దండం పెడుతున్నారు. అటు అవుట్ అయిన తర్వాత రోహిత్ శర్మ పెవిలియన్ కు చేరిన తీరు పలు సందేహాలను కలిగిస్తోంది. తన బ్యాటింగ్ గ్లౌస్ ను డగౌట్ ముందు అడ్వర్టైజ్మెంట్ బోర్డు వెనుక వదిలిపెట్టడం ఆసక్తిని రేపుతోంది. గతంలో ఎప్పుడు కూడా రోహిత్ ఇలా చేయలేదు. రోహిత్ చేసిన ఈ పనిని రిటైర్మెంట్ కు సంకేతంగా అభిప్రాయపడుతున్నారు. చాలా నిరాశతో గ్లౌస్ ను డగౌట్ ముందు రోహిత్ విడిచిపెట్టడం చూస్తుంటే రోహిత్ ఏ నిమిషంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రోహిత్ కేవలం కెప్టెన్సీ మాత్రమే వదిలేస్తాడని, ఆటగాడిగా మాత్రం కొనసాగుతాడన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు చివరి 13 ఇన్నింగ్స్లో రోహిత్ ఆట చాలా ఘోరంగా ఉంది. ఈ 13 ఇన్నింగ్స్లో అతను ఏకంగా 8 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్కే అవుట్ అయ్యాడు. ఒక్కసారి మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. 11.69 సగటుతో 152 పరుగులు మాత్రమే చేశాడు. అటు ఓవర్సీస్ మ్యాచ్ల్లో ఓపెనర్గా కాకుండా రోహిత్ శర్మ యావరేజ్ 23గా ఉంది. ఇది చాలా తక్కువ. అసలు ఓ అంతర్జాతీయ బ్యాటర్కు 23 సగటు ఉండడం ఏంటి? ఇక సేనా కంట్రీస్లో అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గడ్డలపై టెస్టుల్లో రోహిత్ యావరేజ్ 29 మాత్రమే ఉంది. ఇది టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ కంటే తక్కువ. నిజానికి రోహిత్ శర్మ టెస్టుల్లో మొదటి నుంచి నమ్మదగిన ప్లేయర్ కాదు. అప్పుడప్పుడు మాత్రమే ఆకట్టుకునేవాడు. అయితే కెప్టెన్సీ స్కిల్స్ కారణంగా టెస్ట్ టీంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గతంలో ధోని కూడా టెస్టులో ఇలా కెప్టెన్సీ కోటాలోనే ఆడుతూ వచ్చాడు. చివరకు కెప్టెన్ గాను విఫలమైన తర్వాత 2014లో టెస్టులకు ధోని రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఇదే చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే రోహిత్ శర్మ ఆడని తొలి టెస్టులో మాత్రమే టీమిండియా గెలిచింది. ఆ టెస్టులో కెప్టెన్ గా బుమ్రా ఉన్నాడు. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఇదే పాయింట్ ను హైలైట్ చేస్తున్నారు. రోహిత్ తప్పుకుంటే బెటర్ అని సజెస్ట్ చేస్తున్నారు.